చరిత్రను మలుపు తిప్పిన రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సుమారు 8 దశాబ్దాల పాటు జర్మనీ సైనిక వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ మారుతున్న కాలం, ముంచుకొస్తున్న రష్యా ముప్పు ఆ దేశాన్ని తన పంథాన్ని మార్చుకునేలా చేశాయి. యూరోప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ఛాన్సలర్ ఫ్రెడరిక్ మర్చ్ సరికొత్త సమర శంఖం పూరించారు. అక్షరాల 34 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో జర్మనీ సైన్యం విశ్వ రూపం దాల్చబోతోంది. యువతని సైన్యం వైపు ఆకర్షించడానికి బంపర్ ఆఫర్లు, సరికొత్త చట్టాలతో జర్మనీ ప్రభుత్వం దూసుకుపోతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైనిక విస్తరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన దేశంగా జర్మనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. యుద్ధ భయానక అనుభవాల తర్వాత దశాబ్దాల పాటు సైనిక శక్తి కన్నా శాంతి, దౌత్యం, ఆర్థిక అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. యూరప్ ఖండంలో భద్రతా సమీకరణాలు తారుమారవుతున్న వేళ రష్యా నుంచి పెరుగుతున్న ముప్పు, ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన భద్రతా ఆందోళనలు, నాటో భవిష్యత్తుపై అనిశ్చితి ఇవన్నీ కలిసి జర్మనీని చరిత్రలోనే కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ఈ నేపథ్యంలోనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా జర్మనీ తమ సైనిక విస్తరణపై గట్టిగా దృష్టి సారించింది. యూరప్లోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయడమే లక్ష్యంగా జర్మనీ అడుగులు వేస్తోంది. ఈ దిశగా జర్మన్ ప్రభుత్వం ప్రకటించిన రక్షణ బడ్జెట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ సాయుధ దళాలను ఆధునికీకరించేందుకు ఏకంగా 377 బిలియన్ యూరోలు కేటాయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు 33,93,000 కోట్ల రూపాయలు. ఆధునిక చరిత్రలోనే ఇది అతిపెద్ద రక్షణ బడ్జెట్లలో ఒకటిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. భద్రత విషయంలో ఇకపై ఇతర దేశాలపై పూర్తిగా ఆధారపడకూడదని జర్మన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్చ్ నాయకత్వంలో జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రక్షణ బడ్జెట్ పెంపు మాత్రమే కాదు, అది ఒక విధానపరమైన మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నాటోలో భాగంగా అమెరికా సైనిక శక్తిపై ఎక్కువగా ఆధారపడిన జర్మనీ ఇకపై స్వయంగా బలమైన శక్తిగా ఎదగాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. రష్యా యూరప్ సరిహద్దుల్లో చూపిస్తున్న దూకుడు, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండడం, భవిష్యత్తులో బాల్టిక్ దేశాల భద్రతపై ప్రశ్నలు ఇవన్నీ జర్మనీని వేగంగా నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. శాంతిని కాపాడాలంటే బలంగా ఉండాల్సిందే అన్న భావన ఇప్పుడు జర్మన్ పాలసీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్తో జర్మనీ ఏం చేయబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, సైబర్ వార్ సామర్థ్యం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ అత్యాధునికంగా మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా రష్యా తరహా హైబ్రిడ్ వార్ఫేర్ను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. కేవలం సంప్రదాయ సైన్యం కాదు, భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధమయ్యేలా బుండెస్ వెహర్ను రూపాంతరం చేయడాన్ని జర్మనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సైనిక విస్తరణ అంటే ఆయుధాలు మాత్రమే కాదు, మనుషులే అసలైన శక్తి అని జర్మనీ భావిస్తోంది. అందుకోసం జర్మనీ యువతను సైన్యం వైపు ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా సైన్యంలో చేరే యువకులకు నెలకు 2,600 యూరోలు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత కరెన్సీలో సుమారు 2,80,000 రూపాయలకు పైగా ఉంటుంది. అంతేకాదు ఉచిత నివాసం, ఉచిత వైద్య సౌకర్యాలు, స్థిరమైన ఉద్యోగ భద్రత కూడా కల్పించనున్నారు. యూరప్లోనే అత్యధిక వేతనాలు ఇచ్చే సైన్యాల్లో ఒకటిగా బుండెస్ వెహర్ను మార్చాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. సైన్యంలో ఎంపిక విధానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫామ్ను పంపిస్తోంది. ఆ ఫామ్లో వారి ఫిట్నెస్ లెవెల్స్, ఆరోగ్య స్థితి, సైన్యంలో చేరడంపై ఆసక్తి ఉందా లేదా అన్న విషయాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా యువత డేటాబేస్ను సిద్ధం చేసే ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు. అయితే సైన్యంలో చేరాలా వద్దా అనే నిర్ణయాన్ని మాత్రం యువత ఇష్టానికే వదిలేశారు. కానీ ఈ స్వచ్ఛంద విధానానికి కూడా ఒక షరతు పెట్టింది జర్మనీ ప్రభుత్వం. ఏడాదికి కనీసం 80,000 మంది వాలంటీర్లు సైన్యంలో చేరకపోతే బలవంతంగా నియామకాలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే అవసరమైతే తప్పనిసరి సైనిక సేవ వైపు మళ్లే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. ఇది యూరప్లో మళ్లీ డ్రాఫ్ట్ లేదా కన్స్క్రిప్షన్ చర్చలకు తెరలేపుతోంది. ప్రస్తుతం బుండెస్ వెహర్లో సుమారు
1.8 లక్షల మంది సైనికులు ఉంటారు. 2035 నాటికి ఈ సంఖ్యను 2.6 లక్షలకు పెంచాలని జర్మనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు యుద్ధ పరిస్థితుల్లో వెంటనే రంగంలోకి దిగేందుకు 2 లక్షల మంది రిజర్వు సైన్యాన్ని కూడా సిద్ధం చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తం మీద దాదాపు 4.6 లక్షల మంది సైనిక బలం జర్మనీ దగ్గర ఉండబోతోంది. దీంతో యూరోప్లోని అతిపెద్ద సైనిక శక్తుల్లో ఒకటిగా జర్మనీని నిలబెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కేవలం జర్మనీకి మాత్రమే పరిమితం కావు. యూరప్ భద్రతా వ్యవస్థ మొత్తం కొత్త దిశలో సాగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు యుద్ధం అనే మాట వినిపించకూడదని భావించిన జర్మనీ ఇప్పుడు అదే యుద్ధాన్ని అడ్డుకోవడానికి శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి కోరుకునే దేశం కూడా అవసరమైతే శక్తిని ప్రదర్శించాల్సిందే అన్న కఠిన నిజాన్ని జర్మనీ అంగీకరిస్తోంది. యూరప్లో రాబోయే రోజుల్లో భద్రత, సైనిక సమీకరణాలు ఏ రూపంలో ఉంటాయో చెప్పే కీలక సంకేతంగా ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.